వెల్కమ్ టు టీ10. నేను రేవతి. 500 మంది ఉన్న పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నికైన వారు కూడా ప్రజలకు ఎంతో భరోసాగా ఉంటారు. అలాంటిది సుమారు అటు ఇటుగా అరకోటి జనాభా నివసిస్తున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవారు ఇంకెంత బాధ్యతాయుతంగా ఉండాలి. బీజేపీ పాలిత రాష్ట్రమైన మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ వ్యవహార శైలి అలా లేదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన విద్వేషాగ్నితో ఆ రాజ్యాంగాన్నే బలి చేసే ప్రయత్నం చేస్తే అంతకు మించిన అవమానీయత ఉండదు. రెండు తెగల మధ్య సృష్టించిన వైరాన్ని సున్నితంగా పరిష్కరించాల్సింది పోయి నిస్సిగ్గుగా ఆజ్యానికి ఆజ్యం పోస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. 20 నెలలకు పైగా జరుగుతున్న అల్లర్లకు, హత్యలకు, విధ్వంసాలకు కారణం ఇప్పటి వరకు కుకీ తీవ్రవాదులు, భద్రతా దళాల ఘర్షణగా చిత్రీకరించారు. కానీ ఇందులో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ హస్తముందని వామపక్ష మీడియా నిజ నిర్ధారణ కమిటీలు, పలు సంఘాలు, బాధితులు మొత్తుకున్నా రాష్ట్రపతి సైతం స్పందించలేదు. చివరకు ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం ఈ మరణ మృదంగానికి బీజేపీయే కారణమని తేల్చినా బీరెన్ తప్పేమీ లేదని మోడీ, అమిత్ షాలు సీఎం ను వెనకేసుకొచ్చారు. ఆ మంటలకు ఆజ్యం పోసింది, ఆరని చిచ్చును రగిల్చింది. సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రేనని రుజువు చేసే ఆడియో టేపు ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఇంతకాలం దుష్ప్రచారంతో ప్రజల్ని పక్కదారి పట్టించిన ప్రధాని, కేంద్ర హోంమంత్రి దీనికేం సమాధానం చెప్తారు? 250కి పైగా మృతులు, 865 కాల్పులు, వందలాది బాంబులు, 320 చర్చిలు, వేలాది ఇండ్లపై దాడులు, ఇంకా ఊచకోతలు, కిడ్నాపులు, అఘాయిత్యాలు, ఆ పైన అహంకారాలు, ఆర్తనాదాలు, 70,000 మంది శరణార్థుల ఆకలి కేకలు. ఇవి మణిపూర్ మారణ హోమము అగ్నికీలలు. కుకీ మహిళల్ని వివస్త్రలు చేసి ఊరేగించిన దుశ్చర్య దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేసింది. వీటన్నింటికీ సూత్రధారి బీరెన్ సింగేనని తేలింది. ఆయన ఆడియో టేపుల సంభాషణ బయటపడడంతో వీటిని నిర్ధారించి చర్యలు తీసుకోవాలని కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందు మణిపూర్ హింసకాండపై విచారణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నియమించిన జ్యుడిషియల్ కమిషనర్ కు ఆ ఆడియో టేపుల్ని అందజేసింది. దాని ప్రామాణికతను పరీక్షించాలని న్యాయస్థానం ఆదేశించడంతో దేశంలోనే పేరెన్నికగల ట్రూత్ ల్యాబ్ కు పరిశీలన నిమిత్తం పంపించింది. టేపుల్లో ఉన్న వాయిస్ బీరెన్ సింగ్ స్వర నమూనాతో సరిపోయినట్టు ఇటీవల ట్రూత్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వ ల్యాబ్ సిఎఫ్ఎస్ఎల్ వెరిఫికేషన్ కు పంపి 3 వారాల్లో నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఇంతకీ ఆడియో టేపులో ఏముంది? మైతీలను తుపాకులు దోచుకొనివ్వండి, వారిని ప్రభుత్వ కార్యాలయాల్లో లూటీలు చేసేందుకు అవకాశం ఇవ్వండి అంటూ అధికారులను ఆదేశించిన సంభాషణ. ఒక మనిషి ఇంకో మనిషిని చంపేందుకు డైరెక్ట్ గా ఆయుధాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి హోదాలో ప్రేరేపించడం ఆందోళనకరం. ఆ స్థాయిలో ఉన్నవారు చేయాల్సిన పనేనా? ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వాధినేత ఒక జాతి నిర్మూలనకు కుట్ర పనటం సహించరాని. చట్టసభలకు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారు అవినీతి, బంధుప్రీతి, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలనే రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని పాటించని వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే అర్హత ఉంటుందా? పౌరుల మధ్య ఎలాంటి వివక్ష చూపించకూడదని 15వ అధికరణం పేర్కొంది. కానీ ముఖ్యమంత్రి మైత్రి తెగకు చెందిన వ్యక్తి గనుక కుకీలపై విద్వేషాన్ని పెంచుతూ ఆయన వర్గానికి చెందిన వారికి రక్షణ నిలవడం, కుకీలను వేరు చేయడం క్షమించరానిది. ఇదిలా ఉంటే వాస్తవాల్ని పరిశీలించి బాధితులకు భరోసానివ్వాలని, అందుకుగాను ప్రధాని మణిపూర్ ను సందర్శించాలని పార్లమెంట్ లో ప్రతిపక్షాలు పట్టుబడినా మన విశ్వాస గురు మనసు కరగలేదు. అక్కడ అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మాత్రం ఏడాది ఆరంభంలో రాష్ట్రంలోని అల్లర్లపై మాట్లాడుతూ ఏడాదిన్నరగా జరుగుతున్న అశాంతి, హింసాత్మక ఘటనలతో ఎంతో మంది ఆప్తులను, అన్యాయులను కోల్పోయాం. చాలా మంది తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారు. దానికి నేనెంతో బాధపడుతున్నా. అందుకు నా క్షమాపణలు. ఈ కొత్త సంవత్సరంలోనైనా జాతులు ఐక్యంగా ఉండాలని కన్నీరు కార్చారు. ఆయన చెప్పే నీతి వ్యాఖ్యల్లో నిజాయితీ, నేతి బీర చందమని ఇటీవల వెలుగు చూసిన ఆడియో టేపుల సంభాషణలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే బీరెన్ సింగ్ ను పదవి నుంచి తొలగిస్తే పరిస్థితి చక్కబడేదని ప్రతిపక్షాలే కాదు బీజేపీ మిత్రపక్షాలు చెబుతున్నా ప్రధాని పట్టించుకోవడం లేదు. ఆయన్ను అలాగే కొనసాగిస్తే గనుక మొదటి దోషి మోడీనే అవుతారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.